నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. రంపచోడవరంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ సిపిఎం కార్యాలయం వద్ద కార్మిక సంఘాలు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి వెంకటేష్ జెండా ఆవిష్కరణ చేసి కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులు ఎన్నో పోరాటాలతో సాధించుకున్న హక్కులను కేంద్రం హరిస్తోందని, కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మికులకు గొడ్డలు పెట్టులా మారాయని విమర్శించారు. దేశ సంపదను, ప్రభుత్వ ఆస్తులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ ఈ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మన్నెం ప్రజలు, కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ఉద్యమించాలని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. 40 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తంగా, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం పోరాడి కార్మిక వర్గానికి సంబంధించి కొన్ని హక్కులు, చట్టాలు సాధించుకోవడం జరిగింది. ఆ హక్కులు, చట్టాలు నేడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదం, కార్పొరేట్ వ్యక్తుల సేవలో ఉండి ఏదైతే కార్మికులకి, కర్షకులకు ఉపయోగపడేటువంటి చట్టాలని సవరణ చేస్తూ వాళ్లకు నష్టం చేసేటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆనాడు 1886లో ఏదైతే 8 గంటల పని దినం కోసం ఆనాడు పోరాటం జరిగి మేడే ఉద్భవించిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు పాలక పక్షాలు దాన్ని నీరు కారుస్తూ ఈరోజు 8 గంటలు కాదు, 12, 14, 16 గంటల పాటు కార్మికులతోటి వెట్టి చాకిరీ చేయించుకొని వారి శ్రమని దోపిడీ చేసి కార్పొరేట్ వ్యక్తులకు లాభాలను చేకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకనే ఈరోజు మేడేని పురస్కరించుకొని ఏదైతే ఆనాడు పోరాటం ఉందో ఆ పోరాటం స్ఫూర్తిగా భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కార్మికులు, కర్షకులందరూ ఒక్కటై పోరాడి ఏదైతే ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఈ మేడే సందర్భంగా ఈరోజు దీక్షా దినంగా ప్రకటించబోతా ఉన్నాం. భవిష్యత్తులో పోరాటాలకి కార్మికులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి ఆనాడు అమరవీరులు ఇచ్చినటువంటి ఏదైతే నినాదం ఉందో యావత్తు కార్మిక వర్గం కూడా అందరూ ఏకం కావాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కావాలనేటువంటి నినాదంతో ఈ దీక్షా శిబిరాన్ని మేము కొనసాగించాలని, మేడే ఉత్సవాలని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.